పోనీ ఒక పని చేయండి, నా బంగారం మొత్తం అమ్మేసేయండి. ఆర్తి, ఇప్పుడు నాకు బిడ్డలు లేకుండా బంగారం ఉంచుకొని ఏం చేస్తానండి? నా బంగారం అంతా అమ్మేసేయండి. అబ్బా, ఇవన్నీ ఆలోచించకుండా డోనర్ని వెతికే పనిలో ఉండండి. ఏమండి, స్వప్న వాళ్ళ హస్బెండ్ తన బర్త్డేకి డైమండ్ నెక్లెస్ ఇచ్చాడంట. అయితే నన్ను చేయమంటావే? పెళ్ళైన దగ్గర నుంచి రోజు రాత్రి నన్ను రక్కడమే గాని నాకేనాడేనేమన్నా కొనిచ్చారా? బంగారం, నాకు వచ్చే జీతం ఎంతో తెలుసు కదే నీకు. పెళ్ళానికి ఒక సవరి బంగారం కొనలేని వాడు పిల్లల్ని అంటాడంట. సరేనే, అంతే అనుకో. ఒక సేవరి కాదు కదా, 1 గ్రామ్ బంగారం కూడా కొనివ్వలేను నేను. నాకంతా స్తోమత లేదు. ఉంటా. దీని టార్చర్ ఒకటే. కృష్ణ, మీ వైఫ్తో ఏమైనా గొడవ? దానికి డైమండ్ నెక్లెస్ కావాలండి సార్. నాకు వచ్చే జీతంతో ఎక్కడి నుంచి తీసుకురాగలను సార్? అదంతే, మీరు పడుచుకోకండి సార్. సార్ రమ్మన్నారు. కృష్ణ, నీ వైఫ్ డైమండ్ నెక్లెస్కి నేను మనీ ఇస్తా. సార్ మీరెందుకు సార్ ఇబ్బంది పడ్డాం? అసలుకే మనకి డిజైన్స్ కూడా సరిగ్గా రావట్లేదు. నాకు శాలరీ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు నువ్వు పెద్ద సహాయం చేయాలి. ఈ హెల్ప్ నా ఫ్రెండ్స్ని అడిగితే నా పరుగు పోతుంది. జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే నువ్వు నాకు చాలా బాగా క్లోజ్ అయ్యావు. అర్థం చేసుకుని హెల్ప్ చేస్తావు అనుకుంటున్నాను. ఏమి హెల్ప్ సార్ అది? డైమండ్ నెక్లెస్ కొనిస్తా అన్నాడా? అవునే, వాళ్ళ వైఫ్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కొని పెడతా అన్నాడు. అలా చేయడం వల్ల 50 లక్షలు కలిసి వస్తుంది కదా, చేసేయండి. మరి నీకేం అభ్యంతరం లేదా? మీరు చేసే జాబ్తో నాకు ఎప్పటికి కొనివ్వాలి డైమండ్ నెక్లెస్ని? అయినా మనం ఒక జంటకి హెల్ప్ చేస్తున్నాం, వాళ్ళు మనకి ప్రతిఫలం ఇస్తున్నారు. ఎందుకు కాదనాలి చెప్పండి? తరుణ్, తరుణ్, చెప్పు ఆర్తి. షాప్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకొస్తావా? హే ఆర్తి, షూరా? షూర్. ఓకే ఓకే, 2 minutes. ఆర్తి, ఇలా చేసాక కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం ఏంటి డాక్టర్? ఇప్పటికీ చాలా ఖర్చు పెట్టాం. చూడమ్మా, ఎలాగైనా న్యాచురల్గా జరిగేదానికి ఇలా జరిగేదానికి తేడా ఉంటుంది. అయినా నేను ముందే చెప్పాను 50-50 ఛాన్సెస్ అని. మీ ఇద్దరు సంతకం కూడా పెట్టారు. అంటే కృష్ణలో కూడా ఏదైనా లోపం ఉందా డాక్టర్? అలా ఏం లేదు. తన స్పామ్ కౌంట్ చాలా బాగుంది. చెప్పాను కదా 50-50 ఛాన్సెసేనని. అయినా న్యాచురల్గా జరిగేదానికి దీనికి తేడా ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? పోనీ ఇంకోసారి ప్రయత్నిద్దామా? డాక్టర్, ఇప్పటికే తన గోల్డ్ మొత్తం అమ్మేశాను. మా కంపెనీ కూడా లాస్లో ఉంది. అది మీ ప్రాబ్లం. మీరు మళ్ళీ అమౌంట్ పే చేస్తే నేను మళ్ళా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఆర్తి, ఆర్తి, ఆర్తి ఆగు.